వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం నేను ఆంధ్ర ఊటీ అరకులోని పర్యాటక ప్రదేశం అయినటువంటి వుడెన్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. సో ఇటీవల దీన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీన్ని ఇనాగ్రేట్ చేశారు. సో అరకుకు వచ్చే పర్యాటకులంతా కూడా ఈ వుడెన్ బ్రిడ్జ్ వద్దకు వచ్చి సందడిగా గడుపుతున్నారు. సో ఇక్కడంతా కూడా చుట్టూ పచ్చని పొలాలు, మిరియాల చెట్లు, అలాగే అరకు కాఫీ చెట్ల అందాలతో ఈ ప్రకృతి అంతా కూడా రమణీయంగా కనిపిస్తోంది. సో ఇక్కడికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ఆహ్లాదంగా గడుపుతున్నారు. మన దగ్గర కొంతమంది పర్యాటకులు ఉన్నారు, వారిని అడిగి వారు ఎలా ఎంజాయ్ చేశారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? మేము యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వచ్చామండి, వైజాగ్ లోకలే, బట్ దెన్ పాడేరులో పెరిగాను అంతని. సో అరకు రెగ్యులర్గా వస్తుంటాం, కానీ వుడెన్ బ్రిడ్జ్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాము. చాలా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. కాఫీ తోటలు అవి తిరగడం అలవాటే, కానీ వుడెన్ బ్రిడ్జ్ వల్ల కొంచెం ఇంకా బాగా ఏమంటారు చూడడానికి, తిరగడానికి ఆపర్చునిటీ బాగుంది. సో దిస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ అండ్ వెరీ మచ్ టూరిజంకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ వుడెన్ బ్రిడ్జ్ చూడడానికి వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడే పెరిగాను అంటున్నారు, సో ఎలా అనిపిస్తుంది? అంటే ఒకప్పుడున్న పాడేరు అరకుకి ఇప్పుడున్న పాడేరు అరకుకి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే ఆ డెవలప్మెంట్ కానీ లేదా టూరిజంకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అది చాలా పెరిగింది. సో డెఫినెట్లీ ఇక్కడ లోకల్స్ కూడా అది బాగా సపోర్ట్ అవుతుంది. సో దానివల్ల ఐ థింక్ రెవెన్యూ జనరేట్ అవ్వడం అది కూడా ఎక్కువ అవుతుంది. సో వెరీ గుడ్ ఇనిషియేటివ్. అంటే రెగ్యులర్గా స్ట్రెస్ లైఫ్లో జీవిస్తూ ఉంటాం, వీకెండ్ వస్తే సరదాగా బయటకు వెళ్దాం అనుకుంటాం. సో ఇలాంటి అరకు లాంటి ప్రకృతితో దగ్గర అయ్యే ప్లేసులకు రావడం ఎలా అనిపిస్తుంది? అదే ఇది ఒక మాకేంటంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఏదైనా ఒక వీకెండ్ వచ్చింది అంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి అరకు వెళ్ళిపోవాలి అన్నది ఒక ఇది. సో ఇప్పుడు ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకొంచెం బాగా డెవలప్ అయిన వల్ల ఇది బాగా ఒక రిలీఫ్ అన్నమాట లోకల్స్కి. అది కూడా మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి. నేను యాక్చువల్లీ థర్డ్ టైం రావడం అరకుకి. సో మా వైఫ్తోనే 2 times వచ్చాను. తను చెప్పింది ఇక్కడ న్యూగా కొత్తగా బ్రిడ్జ్ పెట్టారని చెప్పేసి, సో అది చూడడానికి అని చెప్పేసి వచ్చాము. సో వెరీ గుడ్, థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ ఫర్ అరేంజింగ్ ఆల్ దిస్. అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డెవలప్ అయింది అండ్ వీఆర్ సో హ్యాపీ. డ్రైవింగ్ కానివ్వండి, ఎనీథింగ్ ఇస్ ప్రెటీ గుడ్. సో వీఆర్ హ్యాపీ టు. సో ఇక్కడికి వచ్చాక ఎలా అనిపించింది సార్? అంటే ఇంత చెట్ల మధ్యలో, అంటే సో ఇన్ని రోజులు ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ మధ్యలో ఉండిపోయి ఒకటేసారి ఈ గ్రీనరీ వచ్చేసరికి వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రెజెంట్ అండ్ పీస్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ చాలా ఫ్రెష్ అయిపోయింది. ఈ ఎయిర్ కానివ్వండి, మేము ఉండే సిటీకి పొల్యూషన్కి ఏంటంటే కంప్లీట్గా అది ఇన్హేల్ చేసుకొని ఫీల్ సో టైర్డ్ అండ్ ఆల్. బట్ ఇక్కడికి వచ్చాక ఈ ఎయిర్ తీసుకున్న ప్రతిసారి విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ అండ్ వీఆర్ హ్యాపీ టు. అంటే వరుసగా హాలిడేస్ రావడం చాలా ఎక్కువ. హాలిడేస్ రాలేదండి, తీసుకున్నాము. వీకెండ్ అలా జాయిన్ చేసేసుకొని ఈ వీక్ కూడా కలిపేసి ఫుల్ హాలిడే సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. 2 days హాలిడేస్ వచ్చినాయి కదా, జస్ట్ వెకేషన్స్ ఎంజాయ్ చేద్దామని వచ్చినాము. ఈవెన్ అరకు అండ్ వ్యూ పాయింట్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. సన్ అది అండ్ సూపర్ ఉంది, సన్ రైజెస్ బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కాఫీ ట్రీస్కి వచ్చాము కదా, ఆసం బాగున్నాయి. ఈ వుడెన్ బ్రిడ్జ్కి వచ్చారు, సో ఇక్కడ చెట్ల మధ్యలో వుడెన్ బ్రిడ్జ్, కాఫీ తోటలు, ఇవన్నీ ఎలా అనిపించింది? యా సూపర్. ఎందుకు అంటే ఈవెన్ ఈ నేచర్ మాకు అక్కడ దొరకదు. సో ఈ నేచర్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సూపర్. సో రెగ్యులర్గా బిజీ లైఫ్లో ఉంటారు, మీ హైదరాబాద్ అంటే ట్రాఫిక్ కానీ స్ట్రెస్లు అని ఇవన్నీ హడావిడిగా ఉంటుంది. సో వైజాగ్ వచ్చారు, సో అరకులో ఎలా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్? యాక్చువల్లీ మేము ప్రెజర్ ఫేస్ చేస్తూనే ఉంటాం సిటీలో. సో ఇక్కడికి వస్తే చాలా రిలాక్స్గా ఉంది. ఈవెన్ మాకు ఆ ప్రపంచాన్ని మర్చిపోయినట్టు ఉంది. ఇది ఒక కొత్త ప్రపంచంలా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి. సో ఎలా ఉంది సార్ అరకు? యా, ఇట్స్ బ్యూటిఫుల్, బాగుంది, రిలాక్స్గా ఉంది. యా, వీ ఎంజాయ్ లాట్. ఓకే. సో అరకు ఘాటి రోడ్లో మీరు జర్నీ చేసి వచ్చారు, ఎలా ఉంది రోడ్? ఇట్స్ ఏ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు వుడెన్ బ్రిడ్జ్ మీద ఉన్నారు, సో వుడెన్ బ్రిడ్జ్ ఎలా అనిపించింది? ఇన్ని చెట్ల మధ్య, కాఫీ తోటల మధ్య ఉన్నారు. ప్లెజెంట్గా ఉంది. ఇంకా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. మీ రెగ్యులర్ లైఫ్కి ఇవాళ గడుపుతున్న డేకి డిఫరెన్స్ ఉందండి? షూర్లీ, డెఫినెట్లీ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ ఫీల్ ఫ్రీ. ఎస్. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్. ఓకే. యాక్చువల్లీ మేము ఇప్పుడు సంక్రాంతి టైం కాబట్టి లైక్ మళ్ళీ తర్వాత సెమిస్టర్స్ అవన్నీ ఉన్నాయని వీకెండ్ ఎంజాయ్ చేయడానికి వచ్చినాం అనమాట. ఇక్కడ వెదర్ అంటే లైక్ చాలా ఉంది. నార్మల్గా అంటే మనకి
చాలా అంతా ఉండకపోవచ్చు కానీ అరకు టైంలో 6 degrees అట్లా చాలా కూల్గా ఉంది. లైక్ రోడ్స్ ఘాటీ రోడ్స్ అయినా కానీ మేము బాగానే ఎంజాయ్ చేసినాం బికాజ్ మేము ఫ్రెండ్స్తో నచ్చినాం కాబట్టి అంతా మాకేం తెలీదు. సో ఓకే బాగుంది. ఓకే, సో ఈ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ మీన్స్ కాఫీ ప్లాంటేషన్స్ చూడ్డానికి అయితే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. అండ్ మిరియాల చెట్లు లైక్ ఆల్ ఆర్ గుడ్. సో ఇటువంటి వుడెన్ బ్రిడ్జ్ మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? లేదు ఇదే ఫస్ట్ టైం. ఓకే, సో ఎలా ఉంది ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ మీద నడుస్తూ నేచర్ని ఎంజాయ్ చేయడం? చాలా బాగుంది నిజం చెప్పాలంటే. ఇప్పటి వరకు ఛానల్ని చూసి వచ్చినాం బట్ ఇది బెస్ట్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. చాలా బాగుంది, నేచర్ని ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మేము కాఫీ తాగడమే కానీ కాఫీ ప్లాంటేషన్ ఎప్పుడు చూడలేదు. ఈ అరకులో ఈ ప్లాంటేషన్ చూడడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేచర్ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు, ఎలా ఉంది అసలు? చిన్న చెట్ల మధ్యలో వుడెన్ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఆ ఫీల్ ఎలా ఉంది? సో గుడ్ అండి. ఇలా ఈ ప్లాంటేషన్లో ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది చాలా పర్యాటకుల్ని చాలా హ్యాపీగా ఫీల్ గుడ్ చేస్తుంది. ఓకే, సో మీరు ఫ్రెండ్స్తో వచ్చారా? లేదండి, కజిన్స్ అందరం కలిసి వచ్చాం. ఈ బిజీ లైఫ్లో కొంచెం రిలాక్సేషన్ కోసం ప్రకృతిని ఎంజాయ్ చేయాలని వచ్చాము. హాలిడేస్ మీకు ఇప్పుడు? ఎస్ సంక్రాంతి హాలిడేస్ అని వచ్చామండి. సో బాగా ఎంజాయ్ చేస్తారు? సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ చాలా బాగుంది, చాలా ఈ గ్రీనరీ ప్లేస్ అంతా. కాఫీ మనం తాగడమే కానీ లైవ్లో ఇక్కడ పక్క నుండి చూస్తూ ఈ కాఫీ ప్లాంటేషన్స్లో చూడడం అనేది చాలా బాగున్నది. ఇట్స్ ఏ డిఫరెంట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఎప్పుడైనా అరకు వచ్చారా, ఇదే ఫస్ట్ టైం? అరకుకి ఇంతకుముందు వచ్చాం కానీ ఇప్పుడు ఈ ఏరియాని అంతా చాలా బాగా డెవలప్ చేశారు, చాలా లెవరేజ్ చేశారు. మన స్టేట్లో కూడా టూరిజం ఎక్కడ తగ్గట్లేదు అన్నట్టుగా ఇప్పుడు కేరళ కానీ కర్ణాటక అని కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మేము సమానంగా అన్నంతగా బాగా చేస్తున్నారు. టూరిజం బాగా డెవలప్ అవుతుంది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన స్టేట్లోనే చాలా బాగా పర్యాటకంగా చాలా డెవలప్ అవుతుంది. చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు బాగా. సో ఇప్పుడు ఈ వుడెన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో ట్రీస్, కాఫీ ప్లాంట్స్ మధ్యలో ఇలా నడుచుకుంటూ వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బాగుందండి. యాక్చువల్లీ ఎంత అంటే చూస్తూ ఇలా నడుచుకుంటూ వెళ్తే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందండి. ఇక్కడ వచ్చి నడుస్తూ వెళ్తూ ఉంటుంటే మనకి మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా, ఏ టెన్షన్స్ ఉన్నా, ఏ ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా అన్నిటికీ డిస్టర్బెన్స్గా చాలా దూరంగా వచ్చి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నట్టు మనసు అంతా చాలా బాగుందండి ఇక్కడ. థ్యాంక్ యూ. సో పర్యాటకులంతా కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వుడెన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ వుడెన్ బ్రిడ్జ్ రీసెంట్గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇనాగ్రేట్ చేశారు పర్యాటకుల కోసం. సో అందులో భాగంగా ఈ వరుస సెలవుల నేపథ్యంలో పర్యాటకులంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సో మనం చాలామందితో మాట్లాడడం జరిగింది. వారంతా కూడా హైదరాబాద్, ఒడిశా, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ఎందుకంటే బిజీ లైఫ్లో ఉంటూ నిత్యం ఏదో ఒక ఆందోళనలు ఉంటామని ఈ ప్రాంతానికి వస్తే అవన్నీ పక్కన పెట్టి సరదాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తున్నామని పర్యాటకులంతా చెప్తున్నారు. ఇది వుడెన్ బ్రిడ్జ్ యొక్క స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, అరకు నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.